John chapter 10 verses 7 through 10. సో యోహాను సువార్త 10వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు మీరు మీ బైబిల్లో గమనించండి, నేను చదువుతాను. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడైన మా దేవా, సజీవుడు అయిన మా ప్రభువా, సంఘానికి శిరస్సువు రాజువు, ఈ దినము నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మాకు మనోనేత్రాలు తెరవబడి మీ ఆత్మ ద్వారా మాకు బోధిస్తుండగా మేము గ్రహించుటకు, విశ్వసించుటకు, అన్వయించుటకు సహాయం చేయమని, రక్షణ లేని ప్రతి వ్యక్తి రక్షించబడినట్లు, రక్షించబడిన ప్రతి ఒక్కరూ రూపాంతరపరచబడినట్లు మీ సంకల్పం అంతటిని నెరవేర్చుకోమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని మీరు భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో మనము యేసు ప్రభు యోహాను సువార్తలో చేసినటువంటి 7 అమోఘమైనటువంటి వ్యాఖ్యలు, 7 గ్రేట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్, వాటిని ఆ సిరీస్ని మనం మొదలుపెట్టాం. మొదటిది జీవాహారమును నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనేది చూసాం. తర్వాత రెండవది ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, లోకమునకు నేను వెలుగును అనేది చూసాం. అండ్ ఈరోజున ఆ 3వ విషయాన్ని మనం చూస్తున్నాం. అది ఇక్కడ యోహాను సువార్తలో మనకి రాయబడింది. ద్వారమును నేనే అని, నేనే ద్వారమును అని ప్రభు పలికాడు. ఐఎమ్ ద డోర్, నేనే ద్వారమును, లేక నేనే తలుపును అని, నేనే ప్రవేశమును అని ఆయన చెప్తున్నాడు. సో నేను ఒక ప్రముఖమైనటువంటి ద్వారము దగ్గర కొన్ని సంవత్సరాల క్రితము నిలబడ్డాను. అదొక అమోఘమైనటువంటి అనుభవం. కనుక నేను డోర్ గురించి ఆలోచించినప్పుడు ఒక చిన్న సెర్చ్ చేశాను. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత శక్తి కలిగినటువంటి, లేకపోతే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అమోఘమైనటువంటి ద్వారములు ఎక్కడెక్కడ ఉన్నాయని చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాకపోతే అంత టైం మనకి లేదు. కొన్నింటిని ఒక్కొక్క మాటలో మీ ముందు పెడతాను. ప్రపంచంలో ప్రాముఖ్యమైనటువంటి ద్వారములు ఇవి, డోర్స్ అన్నమాట. దాంట్లో మొట్టమొదటిది సెయింట్ పీటర్స్ బసిలికా, రోమ్లో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ కేథడ్రల్ లేక చర్చ్కి వారు పెట్టినటువంటి ద హోలీ డోర్. దీన్ని పరిశుద్ధమైన ద్వారము అంటారు. పోర్టా శాంక్టా అని ఇటాలియన్లో అంటారు. సో దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 25 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే దీనిని వారు తెరుస్తారు. జూబిలీ అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధ సంవత్సరపు సమయంలో ఒక్కసారి తెరుస్తారు. తర్వాత 25 సంవత్సరాలు దాన్ని మూసి పెడతారు. సో ఇది పరిశుద్ధ ద్వారముగా ప్రపంచంలో ఉన్నటువంటి క్యాథలిక్లు అందరూ ఎంచుతారు. రెండవది యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ బిల్డింగ్కి ఉన్న కొలంబస్ డోర్. ఆ దేశము, అమెరికా దేశము, దాని యొక్క క్యాపిటల్ బిల్డింగ్కి దాదాపు 17 అడుగుల ఎత్తు, 20,000 పౌండ్ల బరువైనటువంటి 2 తలుపులను పెట్టారు. ఇవి కంచు తలుపులు. అండ్ వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే క్రిస్టఫర్ కొలంబస్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఘనకార్యమును ఆ తలుపుల మీద చక్కగా వారు చెక్కి దానికి అమర్చి పెట్టారు. ఇక 3వ డోర్ గురించి మనం ఆలోచిస్తే ఇది ఇటలీలోని ఫ్లోరెన్స్లో మరి శాన్ జియోవాని అనేటువంటి ఒక కథీడ్రల్ బ్యాప్టిస్ట్రీకి పెట్టినటువంటి ద్వారము. అండ్ ఆ యొక్క డోర్ని వారు ద గేట్స్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు, అంటే పరదైసుకు మార్గం అంటారు. బాప్తిస్మం పొందేటువంటి వారు నేరుగా పరదైసుకు పోతున్నారు అన్నటువంటి రీతిలో మరి వారిది వాక్యానుసారమైన బోధ కాదు గనుక ఆ ప్రకారం వారు దానికి పెట్టుకున్నారు. దాని తర్వాత 4వ ద్వారము ప్రపంచంలోనే అతిపెద్ద ద్వారము, అంటే లార్జెస్ట్ గేట్ ఇన్ ద వరల్డ్గా గుర్తింపబడింది మన దేశంలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, ఫతేపూర్ సిక్రీ అనేటువంటి ప్రాంతంలో ఉంది. అండ్ దాన్ని బులంద్ దర్వాజా అంటారు, పెద్ద దర్వాజా అని దాని యొక్క అర్థము.
1601 సంవత్సరంలో రాజైనటువంటి అక్బర్ దాన్ని కట్టించాడు. ఇప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఉంది. దాని యొక్క ఎత్తు 40 మీటర్లు అండ్ చాలా విశాలమైనటువంటి ద్వారం. కానీ నేను నిలబడినటువంటి తలుపు ప్రపంచ క్రైస్తవ్యానికి మరి చాలా గొప్ప సహాయమును చేసినటువంటి ద్వారము. అది జర్మనీ దేశంలో ఉన్నటువంటి విట్టన్బర్గ్లో ఉంది. విట్టన్బర్గ్లోని క్యాసల్ చర్చ్కి దాన్ని పెట్టారు. ఆ క్యాసల్ చర్చ్ డోర్ మీదే మరి 1517లో అంటే దాదాపు 507 సంవత్సరాలు కావస్తుంది. అక్టోబర్ 31న మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు 95 థీసిస్ని ఆ యొక్క తలుపు మీద మేకులతో బిగించి కొట్టాడు. దాని తర్వాత ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ అనేది ప్రారంభమైంది. ప్రపంచమంతా కూడా సత్యవాక్యములోనికి రావడానికి ఆయన ఒక ద్వారమును తీశాడు. సో ప్రపంచంలో ఇట్లాంటి ద్వారముల గురించి ఇంకా చాలా పెద్ద జాబితా ఉంది. కానీ అసలైనటువంటి ద్వారము, అమోఘమైనటువంటి ద్వారము, అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిత్య ద్వారము ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ యేసుప్రభు చేసినటువంటి వ్యాఖ్యలో మనకు కనబడుతుంది. ఐ యామ్ ద డోర్, ద్వారమును నేనే ద్వారమును అని మీకు 8వ వచనంలో 9వ వచనంలో 2 సార్లు ఆయన దాని గురించి ప్రకటించాడు. మనకి ప్రతిదానికి నేపథ్యం అవసరము, కాంటెక్స్ట్ అవసరము, సందర్భం అవసరము. సో ప్రభు ఎప్పుడు ఈ మాటలు పలికాడు అనేది మీరు తెలుసుకోవాలంటే తర్వాత మీరు 9వ అధ్యాయం అంతా చదవండి. 10వ అధ్యాయంలో కూడా 1వ వచనం నుండి మీరు చదువుకుంటూ రండి. ఆయన పరిసయ్యులను, శాస్త్రులను అండ్ దైవ వ్యతిరేకులుగా ఉన్నటువంటి మత పెద్దలను ఆయన సంబోధించి ఈ మాటలు పలుకుతున్నాడు. 9వ అధ్యాయంలో యేసుప్రభు ఒక అద్భుత కార్యమును చేశాడు. పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుప్రభు అమోఘమైనటువంటి రీతిలో స్వస్థపరిచాడు. కని విని ఎరుగనటువంటి స్వస్థత అది. ఒక పుట్టుగుడ్డు వానికి చూపునివ్వడం. సో వాడికి చూపు వచ్చినప్పుడు వాడిని ఆ యొక్క సమాజ మందిరపు పెద్దలు, మత పెద్దలు, యేసుప్రభువుని వ్యతిరేకించేటువంటి పరిసయ్యులు, ప్రధాన యాజకులు పరిశీలన చేశారు, వాడిని ప్రశ్నించారు. వాడు పదే పదే అదే సాక్ష్యం ఇచ్చాడు. అదేంటంటే యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు నాకు చూపునిచ్చాడు. అండ్ ఒక చక్కని మాట అంటాడు. ఆ మాటలో నుండే మనకి అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ అనేటువంటి పాటను జాన్ న్యూటన్ అనేటువంటి భక్తుడు రాశాడు. అదేంటంటే ఆయన నీకేమి చేసినని వారు అడిగినప్పుడు అతడు చాలా శ్రేష్టముగా ఒక ఆన్సర్ చెప్తాడు. ఆ ఆన్సర్ ఇక్కడ మనకి ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానా నేను. ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. సో నేను గుడ్డివాడను కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. సో గుడ్డివాడు చూడగలిగాడు కానీ చూస్తున్నాం అనుకున్నటువంటి ఈ యొక్క మత పెద్దలు వీరు నిజముగా గుడ్డివారిగా ఉన్నారు. సో యేసు ప్రభువుని వీరు అంగీకరించలేదు. యేసు చేసినటువంటి అద్భుతాన్ని వీరు అంగీకరించలేదు. యేసు ప్రభువుకి సాక్షి చిహ్నముగా ఉన్నటువంటి ఆ గుడ్డివాడిని కూడా వీరి యొక్క సమాజ మందిరంలో నుండి వెలివేశారు. సో అలాంటి సందర్భంలో వీరికి ఆయన చెప్పాల్సినటువంటి గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. అది అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్. ఇక యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి దాకా దాంట్లో అనేక విషయాలు వారికి ఆయన చెప్తాడు. 6వ అధ్యాయాన్ని మనము బ్రెడ్ చాప్టర్ అంటే ఈ యొక్క 10వ అధ్యాయాన్ని మనము షెపర్డ్ చాప్టర్ అనొచ్చు, షీప్ చాప్టర్ అనొచ్చు. అంటే కాపరి అధ్యాయము, లేకపోతే గొర్రెల అధ్యాయము. కాపరి, గొర్రెల దొడ్లు ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే ఈ యోహాను 10వ అధ్యాయం మనకి చాలా సహాయము చేస్తుంది. సో దీంట్లో కూడా 2 సత్యాలు నేను మీతో పంచుకుంటాను. మొదటిది ద పిక్చర్ అంటే చిత్రము. యేసుప్రభు వారికి చూపినటువంటి చిత్రము మనం కూడా చూడగలుగుతున్నటువంటి చిత్రం. 7వ వచనం నుండి 9వ వచనము మొదటి భాగం వరకు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును అని మరలా నొక్కి చెప్పాడు. సో మొదట వారికి మనకి దేవుడు చూపిస్తున్నటువంటి చిత్రం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో. ఆయన అనేక రకాలుగా అనేక సాదృశ్యాలు చిత్రాల్లో మనకి తను తాను చూపించుకుంటున్నాడు కనుక ఇక్కడ ఇది చేశాడు. 7వ వచనాన్ని మీరు చూస్తే కాబట్టి అని ఉంది. అంటే ముందు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు ఇది జరుగుతోంది. మరలా వారితో ఇట్లనెను. ఎందుకు మరలా చెప్పాడు, ఎందుకు మరలా వారికి చెప్పాల్సి వచ్చిందంటే మీరు 6వ వచనంలో గమనిస్తే ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. 1వ వచనం నుండి 5వ వచనం వరకు వారికి చెప్పినటువంటి ఆ యొక్క సాదృశ్యం ఏదైతే ఉందో
ఆ యొక్క మెటఫర్ లేకపోతే ఎనాలజీ ఏదైతే ఉందో అది వారు గ్రహించలేదు. పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు గ్రహించలేదు కనుక వారికి మరలా ఆయన ఈ రెండవ దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే ఒక వర్షన్లో మోస్ట్ అష్యూరెడ్లీ అని ఉంటుంది. కేజేవీలో మీరు చూస్తే వెరీలీ వెరీలీ అని ఉంటుంది. ఒరిజినల్ గ్రీక్లో మీరు చూస్తే ఆమెన్ ఆమెన్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నిజముగా నిజముగా, ఖచ్చితముగా ఖచ్చితముగా నేను మీతో చెప్పు విషయమేమనగా, అంటే యేసుప్రభు చెప్తున్నటువంటిది నిజమైనటువంటి విషయమే కాదు, ఖచ్చితమైనటువంటి విషయమే కాదు, ఖరాఖండిగా జరిగేటువంటి విషయం. సో 8లో గొర్రెలు పోవు ద్వారమును నేనే, 9లో నేనే ద్వారమును అని చెప్పాడు. యేసుప్రభు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు మనకున్నటువంటి గొర్రెలకు, గొర్రెల కాపర్లకు, గొర్రెల దొడ్లకు ఉన్నటువంటి అవగాహన వేరు, ఆయన కాలంలో ఆయన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. మీరు ఈ యోహాను 10వ అధ్యాయంలోనే చూస్తే 2 types of sheep folds are seen. 2 రకముల గొర్రెల దొడ్లు మనకు కనబడతాయి. అండ్ మనకి బైబిల్ స్కాలర్స్ ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి కూడా రాశారు కనుక ఒక స్కాలర్ ఇట్లా అంటాడు, యేసు టైంలో 2 రకముల గొర్రెల దొడ్లు ఉండేవి. ఒకటేమో పట్టణంలో లేకపోతే పల్లెటూరులో ఉండేది. ఇది పకడ్బందీగా కట్టబడినటువంటి గొర్రెల దొడ్డి, చుట్టూ ఎత్తైనటువంటి గోడలు, పైకప్పు, అండ్ దీనికి ఒక బలమైనటువంటి ద్వారం ఉండేది. దీనికి ఒక ద్వార పాలకుడు ఉండేవాడు. సో ఊర్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు ఇది ఒక కమ్యూనిటీ షీప్ ఫోల్డ్ అనమాట. అందరి గొర్రెలు రాత్రి తీసుకుని వచ్చి లోపలికి పంపుతారు, తలుపులు వేయబడతాయి, ద్వారపాలకుడు భద్రంగా ఉంటాడు, కాపాడుతాడు. ఉదయం వచ్చి ప్రతి కాపరి తన గొర్రెల్ని పిలిస్తే అవన్నీ ఆయన వెంట బయటికి వెళ్ళిపోతాయి. ఇది కాదు యేసుప్రభు ఇక్కడ మాట్లాడింది. రెండవది, వారు గొర్రెలను ఆరు బయటకి తీసుకెళ్ళినప్పుడు, ఊరవతలకి తీసుకెళ్ళినప్పుడు వారు రోజంతా వాటిని మేపిన తర్వాత సాయంత్రం అయిపోతే వారు ఇంటికి వెనక్కి రాలేని పరిస్థితుల్లో వారు ఏం చేస్తారంటే కొన్ని స్థలాలు ఉంటాయి వారికి. ఆ స్థలాల్లో మరి ఇంతవరకు ఎత్తైనటువంటి, అంటే మనిషికి ఇక్కడ దాకా వచ్చేటువంటి ఎత్తున్నటువంటి రాతి గోడలు కట్టబడి ఉంటాయి. దానికి తలుపు ఉండదు. ఆ గొర్రెల దొడ్లోనికి గొర్రెల్ని పంపిస్తారు. పంపించిన తర్వాత గొర్రెలన్నీ లోపలికి వచ్చిన తర్వాత ద్వారపాలకుడు ఉండడు. ఆ గొర్రెల కాపరి ఆ యొక్క ఓపెనింగ్కి లేకపోతే ప్రవేశానికి అడ్డంగా పడుకుంటాడు. అతడే ద్వారం అన్నమాట. గొర్రె బయటికి పోవాలంటే అతన్ని దాటిపోవాలి, తోడే లోపలికి రావాలంటే అతన్ని దాటి రావాలి. సో ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే ఈ రెండవ టైప్ షీప్ ఫోల్డ్, నేను అట్లా ఈ యొక్క గొర్రెలకు ద్వారమునై ఉన్నాను, నేనే తలుపును. మీరు తెలుగులో 3వ వచనంలో చూస్తే అతనికి ద్వారపాలకుడు తలుపు అని కూడా ఉంది. సో అక్కడ తలుపు అనేది మనకి అనువదించబడింది. సో ప్రభు ఇక్కడ ఎంత బలంగా నొక్కి చెప్తున్నాడంటే ఐ నేనే అన్నప్పుడు నేను తప్ప గొర్రెలకు మరొక ద్వారము లేదు, గొర్రెలకు ప్రవేశించడానికి ఇంకొక అవకాశము లేదు. గ్రీక్లో థియరా అనేటువంటి పదము డోర్ అని, ద్వారమని, తలుపని, గేట్ అని, లేకపోతే ఎంట్రన్స్ అని అనువదించబడింది. సో ఆయనే ద్వారము, ఆయనే ప్రవేశం. సో దేవుడి సన్నిధానములోనికి ఆయనే ద్వారము, దేవుడి రాజ్యములోనికి ఆయనే ద్వారము, పరలోకములోనికి రావాలంటే ఆయనే ద్వారము, మరొక మార్గము లేనే లేదు అని ప్రభు చెప్తున్నాడు. దీన్ని మరలా మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అక్కడ కూడా ఆయన నొక్కి ఒక్కని చెప్పాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. సో స్పష్టంగా ఏమంటున్నాడు, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాలేడు. సో క్రిస్టియానిటీకి ఉన్నటువంటి ఒక యునిక్ మెసేజ్ ఏంటి అంటే, విశిష్టమైనటువంటి సందేశం ఏంటి, విశిష్టమైనటువంటి బలం ఏంటంటే, రక్షించబడాలంటే యేసుక్రీస్తు ద్వారానే, పాపక్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తు ద్వారానే, దేవుడితో సంబంధము యేసుక్రీస్తు ద్వారానే. అది ఒక వ్యక్తి ద్వారానే, మరో రకంగా సాధ్యము కాదు. ఒక విషయం ద్వారా కాదు, ఒక అభ్యాసం ద్వారా కాదు, ఒక సంఘము ద్వారా కాదు. యేసుక్రీస్తు అను దేవుడి కుమారుడి ద్వారానే ఒక వ్యక్తి దేవుడి చేత అంగీకరించబడతాడు. సో నేను కొన్నేళ్ల క్రితము ట్రాయ్ అనేటువంటి పట్టణానికి వెళ్ళాను. ట్రాయ్ అనేది జనరల్ హిస్టరీతో పాటు క్రిస్టియన్ హిస్టరీలో కూడా దానికి మంచి చరిత్ర ఉంది. సో ఈ ట్రాయ్ పట్టణం ఇప్పుడు కొంత మార్పు చెందింది, శిథిలావస్థలోకి వచ్చింది. ఇంకా అక్కడ ఆ యొక్క ఎత్తైనటువంటి చెక్క గుర్రాన్ని వారు చేసి పెట్టారు. నేను దాంట్లోనికి ఎక్కి కూడా దిగొచ్చాను. కాకపోతే ట్రాయ్ని మొదటిసారి వారు కట్టినప్పుడు ఆ పాత ట్రాయ్ పట్టణం అంతా కూడా చుట్టంతా గోడలు, కేవలం ఒకే ఒక డోర్ ఉండేది లోపలికి పోవడానికి. సో ఆ డోర్ మూసేస్తే ఇక ఎవడు లోపలికి రాలేడు. అందుకనే ఈ యొక్క
మరి శత్రువులు వచ్చినప్పుడు బయట పడిగాపులు కాసి వారు ప్రణాళిక వేసి లోపలికి వారు ప్రవేశించాల్సి వచ్చింది. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా దగ్గరికి రావాలంటే, నా యొక్క సన్నిధానానికి రావాలంటే ఒకే ఒక ద్వారము, ఆ ద్వారము యేసు, ఆయన ద్వారానే రావాలి. నాకు ఇక్కడ 2 సార్లు ద్వారము నేనే అన్నాడు ప్రభు. దానికి కూడా ఒక చిన్న మీనింగ్ ఉంది. అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, కానీ అదేంటో, ఆ డిఫరెన్స్ ఏంటో, ఆ వ్యత్యాసం ఏంటో మీకు చెప్పి ముందుకెళ్తాను. 8లో మీరు గమనిస్తే గొర్రెలు పోవు ద్వారమును నేనే అని అంటాడు. తర్వాత నేనే ద్వారమును అని 9లో ఆయన చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, జీసస్ ఈజ్ ద డోర్ టు ద షీప్ అండ్ జీసస్ ద డోర్ ఫర్ ద షీప్. డోర్ టు ద షీప్, గొర్రెలకు దారి లేకపోతే ద్వారం, అండ్ గొర్రెల యొద్దకు పోవుటకు ద్వారం. సో గొర్రెల యొద్దకు పోవుటకు ద్వారం అంటే మొదటి అర్థం ఏంటి అంటే, యేసు ద్వారానే కాపర్లు, సంఘానికి దేవుడిచ్చినటువంటి సేవకులు, వారు సంఘ కాపర్లు కావచ్చు, వారు బైబిల్ బోధకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, యేసు ద్వారానే, యేసు యొక్క గొర్రెల దగ్గరికి వారు పోవడానికి అధికారమును కలిగి ఉంటారు. అంటే ఒక సంఘ కాపరి మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా, ఆత్మపూర్ణుడిగా ఉండకుండా, బైబిల్ని విశ్వసించేటువంటి వాడిగా ఉండకుండా, బాప్తిస్మం పొందకుండా, యేసు ప్రభు చేత పిలవకుండా, యేసు ప్రభు యొక్క ఆమోదము లేకుండా, యేసు ప్రభు యొక్క ఆదేశం ప్రకారం కాకుండా ఆయన యొక్క గొర్రెల మందలోనికి వెళ్ళడానికి హక్కు లేదు. కానీ చాలామంది వచ్చారు కదా, ఎన్నో చర్చెస్ ఉన్నాయి కదా, అక్కడ పాస్టర్లకి రక్షణ లేదు, అక్కడ పాస్టర్లు దేవుడి సేవకులు కానే కాదు. వారందరూ ఏంటి అంటే, అది కూడా మనం చూస్తాం. 8వ వచనంలో ప్రభు చెప్పాడు, వచ్చినటువంటి వారందరూ కూడా దొంగలు, వచ్చినటువంటి అలాంటి వారందరూ కూడా దోచుకునే వారని చెప్పేశాడు. కనుక దాని గురించి మనకు ఎలాంటి కన్ఫ్యూషన్ అవసరం లేదు. సో ఎవరైతే యేసు ద్వారా మంద దగ్గరికి వస్తారో అలాంటి కాపర్లే అధికారం కలిగినటువంటి వారు, ఆయన చేత నియమింపబడినటువంటి వారే నమ్మదగినటువంటి వారు, మిగతా వారు కానే కాదు. సో ఒక అర్థం ఏంటంటే, యేసు ద్వారానే, యేసు గొర్రెల దగ్గరికి ఆయన సేవకులకు అవకాశము. రెండవది, యేసు ప్రతి గొర్రెకు ఆయనే ద్వారము కనుక ఆయన మందలో ఒకడు గొర్రెగా చేరాలంటే, దారి తప్పిపోయినటువంటి పాపాత్ముడు రక్షించబడి ప్రభు యొక్క ప్రియబిడ్డగా మారాలంటే ఆయన ద్వారానే వాడు లోపలికి ప్రవేశించాలి. సో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఎఫెసు సంఘానికి, యూదులకి అలాగే అన్యులకి దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మీరు గమనించండి. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. సో యూదుడైనా అండ్ అన్యుడైనా యేసుక్రీస్తు ద్వారానే తండ్రి సన్నిధికి ఒక ఆత్మయందే చేరగలుగుతారు. ఇక క్రైస్తవ సంఘంలోనికి ఎవడైనా వచ్చి సంఘ సభ్యుడిగా, సభ్యురాలిగా మారాలంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలనే దేవుని కుమారులై ఉన్నారు. సో యేసుక్రీస్తునందు నీకు విశ్వాసం ఉంటేనే నీవు దేవుని బిడ్డగా, దేవుడి కుమారుడిగా, దేవుడి కుమార్తెగా మారతావు. లేకపోతే యేసునందు విశ్వాసం లేకపోతే అది అసాధ్యం. దీని గురించి మరలా మనము తర్వాత ఇంక కొంత లోతుగా ముందుకెళ్తాం. 8వ వచనంలో ఆ 2వ భాగమును కూడా చూడండి. ఈ టైంలో ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో వారికి ఈ సత్యం కూడా చెప్పాలి, వారికి వారేంటో తెలియచేయాలి. గనుక నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు అని వారికి చెప్పాడు. సో యేసు ప్రభు కన్నా ముందు వచ్చినటువంటి వారు, దేవుడి పేరట వచ్చినటువంటి వారు ఎవరు అంటే, మీరు బైబిల్ తీసుకుంటే ఇదొక జనరలైజ్డ్ స్టేట్మెంట్, అంటే సామాన్యముగా ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య, కానీ అందరినీ సూచిస్తూ చేసినటువంటి వ్యాఖ్య కాదు. యేసు ప్రభు కన్నా ముందు పితరులు వచ్చారు. అబ్రహాం ఉన్నాడు, ఇసాక్ ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, ఇట్లాంటి వారు వచ్చారు. తర్వాత యేసు ప్రభు కన్నా ముందు మోషే వచ్చాడు, ప్రవక్తలు వచ్చారు. యేసు ప్రభు కన్నా ముందు వీరందరూ వచ్చారు. వీరందరి గురించి ఆయన అక్కడ మాట్లాడట్లేదు. కానీ ఈయన పేరు చెప్పుకొని, లేకపోతే దేవుడి సంబంధులము, దేవుడి సేవకులము, దేవుడి ద్వారా నియమించబడినటువంటి ఇశ్రాయేలు కాపర్లమని చెప్పుకొని చాలామంది వచ్చారు. అలాంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, ఈ పితరులు కావచ్చు, మోషే కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వీరందరూ యేసు ప్రభు సంబంధులుగా, యేసు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వారిగా, యేసు కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మాట్లాడుతూ వచ్చారు. కనుక వారు కాదు ఇక్కడ మనకు రాయబడినటువంటి వారు. సో యేసు ప్రభువే దేవుడికి నరుడికి మధ్యలో మధ్యవర్తి, యేసు ప్రభువే దేవుడి కుమారుడు, యేసు ద్వారానే లోక రక్షణ అనేది వీరందరూ కూడా చూచాయగా చెప్పినటువంటి సాక్ష్యమే.
కానీ ఆ ప్రకారము అంగీకరించకుండా మేము దేవుడికి మీకు మధ్యవర్తులము, మా ద్వారా లేకపోతే మా మోషే ద్వారా లేక మా ధర్మశాస్త్రం ద్వారా మీరు దేవుడి దగ్గరికి రావాలి, అప్పుడే మీరు దేవుడి దగ్గర అంగీకరించబడతారు అని చెప్పేటువంటి పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ సద్దుకయ్యులు, వీరు ఈ యొక్క దొంగలు, వీరు ఈ యొక్క దోచుకొనువారు అని అంటున్నాడు. ఎందుకంటే మధ్యవర్తి అయినటువంటి యేసును పక్కన పెట్టేసి ఆయన అంగీకరించకుండా, ఆయన గురించి ప్రకటించకుండా, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా మేము అని అంటున్నారు. కనుక మీరు వీరి యొక్క ఇతర లక్షణముల గురించి తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం తర్వాత చదవండి. వీరి ద్వారా ఒక్కడు పరలోకంలోనికి రాడు అని యేసు ప్రభు కరాఖండిగా చెప్పాడు. వీరి ద్వారా ఒకడు పరలోకానికి రావడం కాదు కదా, అసలు వీరే పరలోకంలో కాలు పెట్టరు అని కూడా చెప్పేశాడు ఆయన. మత్తయి సువార్త 23వ అధ్యాయమును మీరు తర్వాత చూడండి. సో వీరిని అందుకనే నరకపు పుత్రులు అంటాడు, సన్స్ ఆఫ్ హెల్ అంటాడు. సో యేసు ప్రభు ఒక్కడే తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడు ఒక్కడే దేవుణ్ణి బయలుపరుస్తాడు, కనుక ఆయన మనకు అవసరమని ముందున్నటువంటి వారు చెప్పారు. వీరు అట్లా చెప్పలేదు. యేసు మరి ప్రభు అని ఆ యొక్క గుడ్డివాడు 9వ అధ్యాయంలో ఒప్పుకున్నందుకు వాడు యేసును అంగీకరించి యేసు శిష్యుడైపోయాడని చెప్పేసి వాడిని వీరు సమాజ మందిరము నుండి బహిష్కారము చేశారు. సో దాన్ని బిబ్లికల్గా మనం ఏమంటామంటే ఎక్స్కమ్యూనికేషన్ అంటాం. సో చర్చ్ ఎక్స్కమ్యూనికేషన్ చేయకముందే ఎప్పటి నుండో హిస్టారికల్గా జ్యూయిష్ సినగాగ్లో ఎక్స్కమ్యూనికేషన్ అనేది ఉండేది. వీని తల్లిదండ్రుల గురించి కూడా 9వ అధ్యాయంలో మీరు చదవండి. ఫస్ట్ వారిని పిలిచి వారిని అడిగితే వారు చెప్పకుండా దాక్కున్నారు. ఎందుకంటే వారికి తెలుసు, ఒకవేళ తమ కుమారుడి పక్షాన వారు సాక్ష్యం ఇస్తే ఆ తల్లిదండ్రులను ఇద్దరిని కూడా వీరు బహిష్కరిస్తారంటే ఎక్స్కమ్యూనికేట్ చేస్తారని వారు చాలా తెలివిగా బయటపడిపోయారు. అది ఇక్కడ వీరిని సూచించి ప్రభు చెప్తున్నాడు. ఇక ఓల్డ్ టెస్టమెంట్లో ఇంకా ఎన్నో మరి ఇట్లాంటికి సంబంధించిన సూచనలు ఉన్నాయి. రెండు మీకు చెప్తాను, రాసుకోండి. ఒక భాగాన్ని నేను చదువుతాను. ఇర్మియా 23:1 నుండి 2 వరకు మీరు రాసుకోవచ్చు. అక్కడ ఇట్లా ఉంది, యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరలా హెచ్కేల్ 34లో కూడా ఈ యొక్క దొంగలు దోచుకునేటువంటి కాపర్ల గురించి, అబద్ధికుల గురించి ప్రభు చెప్తాడు. కొంతమంది స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు పేరట వచ్చేటువంటి కొందరు మెస్సియా రూపంలో మేము వచ్చామనే నటులు, మోసగాళ్ల గురించి కూడా ఆయన సూచించి ఉండొచ్చు. మత్తయి 24:24లో ఇట్లా ఉంటుంది, ప్రభువు చెప్పాడు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. సో యేసుప్రభు ఒక హెచ్చరికను ఇక్కడ జారీ చేశాడు. అదేంటంటే అబద్ధపు క్రీస్తులు వస్తారు, నేనే క్రైస్తు అని చెప్తారు. ఆల్రెడీ ఎంతోమంది వచ్చేసారు, చెప్పేశారు, పెద్ద లిస్టు కూడా ఉంది. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. దాంతోపాటు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అయితే ఇక మనకి లెక్కే లేదు, అంతమంది ఉన్నారు. సో వీరు వచ్చి మోసపుచ్చడానికి చాలా గొప్ప సూచక్రియలు, అద్భుతాలు చేస్తారు. సో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారని ప్రభు చెప్పాడు. కనుక వారి యొక్క పని ఒకటి, వారి పలుకు ఒకటైతే, వారి పని ఒకటి, వారి ప్రవర్తన ఒకటైతే మీరు వారిని నమ్మకూడదు. వారు బిబ్లికల్ కాకపోతే, వారు ఎంత సూపర్ న్యాచురల్ అయినా మీరు నమ్మకూడదు. ఇప్పుడు సమస్య ఏంటంటే మనము బిబ్లికల్ కాదు కనుక ప్రతి సూపర్ న్యాచురల్ ఈవెంట్కి, యాక్ట్కి మనం పడిపోతున్నాం. సో మీరు బిబ్లికల్ అయితే మీరు బిబ్లికల్ పీపుల్తో ఉంటారు. మీరు బిబ్లికల్ కాకుండా సూపర్ న్యాచురల్, సెంటిమెంటల్ ఓరియంటెడ్ అయితే మీరు ప్రతి అన్బిబ్లికల్ సూపర్ న్యాచురల్ ఈవెంట్కి పడిపోతారు. మన దేశంలో ఒక ఆయన ఉండేవాడు, ఉన్నాడో లేదో నాకు తెలియదు, పీసీ సర్కార్ ఆయన పేరు. పీసీ సర్కార్ కాదు, సోర్కార్, వెస్ట్ బెంగాల్కి సంబంధించి చాలా గొప్ప గొప్ప మరి ఆయన మ్యాజిక్లు చేసేవాడు. సో అట్లాంటి వ్యక్తులను మనము కనికట్టు ప్రదర్శనలు చేసేటువంటి వారిని మనము నమ్ముకుంటే మనము మోసపోతాం. సో ఇక్కడ యేసుప్రభు ఒక మంచి మాట చెప్పాడు. దాంట్లోనే ఆ హెచ్చరికతో పాటు ఒక పాజిటివ్ ట్రూత్ కూడా చెప్పాడు. అదేంటి? గొర్రెలు వారి స్వరం వినలేదు. సో ఈ దొంగలు వచ్చారు, దోచుకునే వారు వచ్చారు, ఈ అబద్ధికులు వచ్చారు, మోసగాళ్ళు వచ్చారు, కానీ నా గొర్రెలు వారి స్వరం వినలేదు. దాని అర్థం ఏంటి? ఓల్డ్ టెస్టమెంట్లో ప్రతి వ్యక్తి మోసపోకుండానే ఉన్నాడా అంటే లేడు అని చెప్పాలి. కాకపోతే మెజారిటీ మోసపోలేదు అని చెప్పొచ్చు. కొంతమంది మోసపోయారు.
న్యూ టెస్టిమెంట్లో కూడా కొంతమంది ఇప్పటికీ మోసపోతున్నారు. క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వారు ఇంకా మోసపోతూనే ఉన్నారు. అందుకనే ప్రభు అంటాడు, నా గొర్రెలు వారి స్వరం వినలే. సో ఇక్కడ ఓ మాట కాపరిగా మీకు చెప్తాను, దేవుడి గొర్రెగా నీవు ఉంటే ఎవడి స్వరం అంటే వాడి స్వరం వినకూడదు. ఈ రోజున మనకి లక్షల స్వరాలు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. మీరు ఒక 200 300 ఇంటర్నెట్ జీబీలు వేసేసుకుంటే మీకు లక్షల స్వరాలు వినపడతాయి. కానీ మీరు యేసు గొర్రె అయితే, యేసు స్వరాన్ని గుర్తించగలిగేటువంటి గొర్రె అయితే, యేసు మనసు కలిగి యేసు మార్గాన్ని ఉపదేశించేటువంటి యేసు కాపర్ల స్వరాన్ని వింటూ ఉంటే ఇక ఇతర స్వరాలు మీరు వినాల్సినటువంటి అవసరం లేదు. నన్ను నిరంతరం నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారు, వీరిని వినొచ్చా, వీరిని వినొచ్చా, వీరిని వినొద్దా, వీరిని వినొద్దా, వినమంటే ఎందుకు వినాలి, వినొద్దంటే ఎందుకు వినొద్దు. సో అట్లా చాలామంది తెలుసుకోరు, ఏది పడితే అది వారు వినేస్తారు. కానీ యేసు గొర్రెకు ఉండే లక్షణం ఏంటంటే దొంగల దోచుకునే ఈ దుర్మార్గుల స్వరాలను ఆ గొర్రెలు వినవు. చరిత్రలో ఒక ఎంప్రెస్ ఉండేది, ఒక చక్రవర్తిని రాణి, ఆమె పేరు ప్లసిల్లా. ఆమె భర్త థియోడోసియస్ సీనియర్. వారి కాలంలో వారి రాజ్యంలో యునోమియస్ అనేటువంటి ఒక హెరటిక్ ఉండేవాడు, దొంగ బోధకుడు ఉండేవాడు. సో యునోమియస్ చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, ఎవరినైనా సరే బుట్టలో వేసుకుంటాడు. సో థియోడోసియస్ సీనియర్కి వాడి మాటలు వినాలంటే చాలా ఇంపు అన్నమాట. తెలుగులో అంటుంటారు చూడండి, వారి మాటలు వినడానికి చెవులు కోసుకుంటున్నారు. చెవులు కోసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ చెవులు చేటలంతా సైజ్ చేసి తెరుచుకుంటారు. సో ప్లసిల్లా దేవుడి గొర్రె పిల్ల, ఈ యొక్క థియోడోసియస్ కాదు కనుక ప్లసిల్లా తన భర్తని కూర్చోబెట్టి మరీ చెప్పింది, వాడు మోసగాడు, వాడు చెప్పేది దేవుడి వాక్యం కాదు, అది మత భేదము, హెరసీ, కనుక మీరు వినకూడదు, మీరు వింటే మీరు కూడా జారిపోయే అవకాశం ఉంది, మీరు ఇంకా మోసపోకూడదు అని చెప్పేసి భర్తను ఆపేసింది. ఈ రోజున ఎంతమంది భార్యలు తమ భర్తలు దుర్బోధలు వింటుంటే ఆపుతున్నారు? ఫస్ట్ మీకు తెలుసా దుర్బోధ అని? మీ భర్త దుర్బోధ వింటుంటే ఒక భార్యగా మీ కర్తవ్యం మీరు వారిని విననీయకుండా ఆపు చేయాలి. నా మాట వినడు బ్రదర్, నాకొచ్చి చెప్పండి. మీ పాస్టర్గా మీ మాట వినకపోతే నా మాట వింటాడో లేదో కూడా ట్రై చేద్దాం. నా మాట వినకపోతే ఇక వదిలేద్దాం దేవుడికి. కానీ మనం ఆ పని అయితే చేద్దాం. ఇంకొక ఆయన, సరే ఇది సంఘస్థుడు అనుకుందాం, లేకపోతే అవిశ్వాసి అనుకుందాం. ఇప్పుడు ఒక బిషప్ గురించి చెప్తాను. 497 ADలో రోమ్కి బిషప్, ఆయన పేరు అనస్టాసియస్ II. ఈయన టైంలో ఇటలీలో అకాసియస్ అనేటువంటి ఇంకొక అబద్ధ బోధకుడు ఉండేవాడు. ఇతడు కూడా చాలా మందిని బుట్టలో వేసుకుంటున్నాడు. సో ఇతడైతే ఈ యొక్క బిషప్ వాడి మాటల ప్రలోభము చేత ఇతడు తప్పుదారిలోనికి వెళ్ళిపోయాడు. బైబిల్లో దేవుడి వాక్యం అందుకే అంటోంది, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతటిని పులియ చేసేస్తోంది. అండ్ మనకి కామన్ సెన్స్ చెప్పేది ఏంటంటే, మీరు 5 లీటర్ల పాలలో ఒక చెంచా వెనిగర్ ఇవ్వండి, ఏమైపోతాయి పాలన్నీ? పులిసిపోతాయి. కానీ మీరు 50 లీటర్ల పాలు తీసుకుని వచ్చి ఒక్క చెంచాడు వెనిగర్లో పోయండి, వెనిగర్ మారదు. అంటే చెడు చెడగొట్టేస్తుంది, మంచి చెడును అంత త్వరగా మార్చలేదు. కనుక మీరు దేవుడి గొర్రె అయితే ఏ స్వరం వింటున్నారు, ఏ స్వరం వినట్లేదో జాగ్రత్త. మార్టిన్ లూథర్ అందుకని ఆ యొక్క ద్వారం మీద 95 థీసిస్ని కొట్టాడు. అంటే రోమన్ క్యాథలిక్ మత భ్రష్టత్వాన్ని ప్రశ్నించి, వారు చేసే అబద్ధ బోధలను ప్రశ్నించి ఆ 95 ఆయన రాసి పెట్టేసేసరికి జనమంతా కూడా అందరూ, మరి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు దాన్ని చదువుకొని ప్రశ్నించడం మొదలు వాక్యాన్ని వారు చూడడం మొదలుపెట్టేసరికి సత్యము ద్వారా వారు బయటకు వచ్చారు. సో జర్మనీలో ఒక నాయకుడు ఇట్లా అనేవాడు, పరలోకానికి స్తోత్రం, దేవుడు మార్టిన్ లూథర్ని ఎంత గొప్పగా వాడాడంటే, పరలోకానికి ప్రవేశ ద్వారము దగ్గర మేము పోకుండా అడ్డుకునేటువంటి ద్వార పాలకులను, అక్కడ ఉండేటువంటి మోసగాళ్లను, అక్కడ ఉన్నటువంటి ఆచారపు కర్తలందరినీ కూడా మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు తరిమేశాడు. మాకు యేసు అనేటువంటి ద్వారంలో ప్రవేశము కలగడానికి అవకాశాన్ని కల్పించాడు. అందుకని 9లో మొదటి భాగంలో యేసుప్రభు అంటాడు, నేనే ద్వారమును, నేనే ద్వారమును. ఆ ఎంఫసిస్ని మనము మిస్ అవ్వకూడదు. నేనే ద్వారమును అంటే నాకు వేరుగా మీకు మరొక ప్రవేశము లేదు, అవకాశమే లేదు. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఆ యొక్క బయట ఆరు బయట ఉండేటువంటి గొర్రెల దొడ్డికి ఈ యొక్క షెపర్డ్ కాపరి అడ్డంగా పడుకుంటే ఎట్లా ఒక గొర్రె బయటికి వెళ్ళాలంటే ఆయన దాటి వెళ్ళాలి, ఒక తోడేలు లోపలికి రావాలంటే ఆయన దాటి రావాలి, ఒక దోచుకునేవాడు లోపలికి రావాలంటే దాటి రావాలి. సో యేసు ప్రభు అలాంటి కాపరి, అలాంటి ద్వారం. ఆయన 2 పిక్చర్స్ని మనకు చూపిస్తాడు. ఈ వారం మనము
ద్వారాన్ని చూస్తున్నాం. వచ్చే వారం దేవుడి చిత్తమైతే ఆ యొక్క మంచి కాపరిని మనము చూస్తాం. ఇల్లు కట్టేటప్పుడే మనము ఈ యొక్క లింటల్ సైజ్కి రాగానే డోర్లు కిటికీలు పెట్టేస్తాం. అండ్ నాకు గుర్తుంది, చిన్నప్పటి నుండి చాలామందికి మెయిన్ డోర్ చాలా బాగా ఉండాలి. ఇది ఒక క్రేజ్ అనమాట. ఇల్లు కట్టేటువంటి వారు ఎవరైనా సరే ఈ పని చేస్తారు. సో మేము ఒకప్పుడు దాదాపు 82, 81 అనుకుంటాను ఆ టైంలో మరి హైదరాబాద్లో మాకు ఒక ఇల్లు మా అమ్మ నాన్న కట్టించినప్పుడు మా ఫాదర్కి ఒక రకమైనటువంటి విచిత్రపు ఆలోచన వచ్చింది. వడ్రంగిని తెచ్చి డోర్ చేయించి పెట్టడం కన్నా ఓల్డ్ సిటీలో మంచి మంచి బిల్డింగ్లకి వారు వాడినటువంటి పక్కడబంది ఒరిజినల్ టీక్ డోర్లు దొరుకుతాయి, ఆ సెకండ్ హ్యాండ్ డోర్ కొనుక్కొచ్చి పెడతానంటాడు. మా అమ్మ మేమంటాం, ఏంటి కొత్త ఇంటికి సెకండ్ హ్యాండ్ డోర్ బాగుంటుంది అంటే మా మాట వినలేదు. అప్పుడు నేను ఇంకా 10th క్లాస్కి 9th క్లాస్ అనుకుంటాను. 84లో నా 10th అయింది. సో 83కి మేము ఆ గృహప్రవేశం చేసాం. అప్పుడు అందరం అన్యులము, అప్పుడు అందరం భక్తిహీనులము. కానీ మా ఫాదర్ మా మాట వినలా. ఓల్డ్ సిటీకి పోయి ఓల్డ్ సిటీలో ఒక ఓల్డ్ డోర్ తెచ్చిపెట్టాడు. అది ఎంత నిజంగా ఆయన చెప్పినట్టు ఎంత లావుగా, ఎంత గట్టిగా, ఎంత చెక్కు చెదరుగా ఉందంటే, కానీ వచ్చిన వాళ్ళందరూ దీన్ని చూసేవాళ్ళు, కొత్త ఇల్లు ఏంటి మరి ఈ డోర్ ఏంటని. అది మాకు ఇబ్బందిగా ఉండేది. కానీ ఒకటైతే మనందరికీ తెలుసు, డోర్ లేకుండా ఇల్లు బాగుండదు, ఇంటికి డోర్ అవసరం. సో యేసు మనందరికీ ఎంత అవసరమో సామాన్యమైన రీతిలో ఆ సత్యాన్ని చెప్తున్నాడు. నేను ద్వారమును అంటే మనము గృహంలోనికి వెళ్ళడానికి ద్వారం ఎంత అవసరమో అది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ద్వారము, ఒక విషయం ద్వారం కాదు. జీసస్ ఈజ్ ద డోర్. మనము చాలా విషయాలకు చాలా ప్రాముఖ్యతనిస్తాం. యేసు అనేటువంటి వ్యక్తికి అంత ప్రాముఖ్యతనివ్వం. బాప్టిజం ద్వారము కాదు. ఎవడు కూడా బాప్తిస్మం ద్వారా పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి ప్రవేశాన్ని పొందడు. ప్రభువు బల్ల ద్వారము కాదు, లేకపోతే చర్చ్ మెంబర్షిప్ ద్వారము కాదు, లేకపోతే మినిస్ట్రీ ద్వారము కాదు, లేకపోతే గివింగ్ ఆఫరింగ్ ద్వారము కాదు, ఆర్ మరొకటి ద్వారము కాదు. ఎంతోమంది అనుకుంటారు, నాకు ఆన్సర్ వారిని అడిగినప్పుడు మీరు ఎప్పుడు రక్షించబడ్డారు, మీరు ఏ రకంగా రక్షించబడ్డారు అని అడిగినప్పుడు మేము క్రిస్టియన్, పుట్టుకతోనే క్రిస్టియన్, మేము పుట్టిందే క్రిస్టియన్ ఫ్యామిలీలో. ఇప్పుడు జీసస్ ఈజ్ ద డోర్ అంటే వాడు ఏమంటున్నాడు, మై డాడీ ఈజ్ ద డోర్, మై మదర్ ఈజ్ ద డోర్, త్రూ దెమ్ ఐ విల్ గెట్ ఇన్ టు హెవెన్. నాన్ సెన్స్. No daddy is the door, no mother is the door, no brother is the door, no pastor is the door, no minister is the door. Jesus Christ of Nazareth is the door. ఇది తెలియకుండా లక్షల కోట్ల మంది చర్చిలకి 50 ఏళ్ళు వచ్చి నరకానికి పోతున్నారు. ఎందుకంటే వారికి ఇంకా డోర్ కనపడలేదు. వేరే దాని గుండా వచ్చేసి డోర్ అనుకుంటే ఎట్లా చెప్పండి? యోహాను 3:16లో దేవుడు అందుకే స్పష్టంగా చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును, యేసునందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. సో యేసు ప్రభువులో విశ్వాసము లేనటువంటి వారు దేవుడి సంబంధులు గారు, వారు నిత్య జీవానికి రారు, వారు నాశనంలో ఉన్నారు. వారు క్రైస్తవ తల్లిదండ్రులకే పుట్టుండొచ్చు, వారి తాత ముత్తాతలు బిషప్పులు, ఆర్చ్ బిషప్పులు అయి ఉండొచ్చు, వారు వేల సంఘాలు కట్టుండొచ్చు, వారు ఎన్నో మంచి కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ ఆ మనుషులందరూ ఇంకా ఎంట్రన్స్ డోర్ని కనుక్కోలేకపోయారు. సో జీసస్ అలోన్ ఈజ్ ద డోర్. సెయింట్లు కాదు. రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి పరిశుద్ధులు కొంతమందిని వారు సెయింట్ కేటగిరీలో పెట్టారు, వారు మనకు డోర్లు గారు. మత్తయి 7:13లో అందుకనే యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎక్స్క్లూజివ్ డోర్గా ఆయన ఉన్నాడని. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. సో విశాలమైన, మోసకరమైన, నాశనానికి పోయే దారి పెద్దది, దాంట్లో అనేకులు పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచానికి ఎంతోమంది బోధకులు వచ్చారు, ప్రపంచానికి ఎంతోమంది మత గురువులు వచ్చారు, ప్రపంచానికి ఎంతోమంది దేవుళ్ళు దేవతలని చెప్పుకునేటువంటి వారు వచ్చారు. ఈ మధ్య మీరు కూడా చూసుండొచ్చు, ఈనాడులో నేను ఒక బొమ్మను చూశాను. ఒక మనిషి నిలబడున్నాడు అండ్ దాని మీద క్యాప్షన్ ఏంటంటే, తన భర్త కొరకు గుడి కట్టిన భార్య. చూసిందంట ఆ తెల్లి. 20 లక్షలు పెట్టి, ఆయన్ని మర్చిపోలేక 20 లక్షలు పెట్టి ఒక గుడి కట్టి, గుడిలో భర్త బొమ్మ పెట్టేసుకుంది, దేవుడు అని ఆరాధిస్తోంది. ఇక ఆమె ఎప్పుడైనా యేసు అనేటువంటి ద్వారాన్ని కనుక్కుంటుందా చెప్పండి? సో ఈ ప్రకారం ప్రపంచానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దొంగ, దోచుకుని వాడే కానీ ద్వారము కాదు. ఆ ద్వారంలో అనేకులు పోతారన్నాడు. ఇరుకు ద్వారము యేసు, దాంట్లోనికి కనుగొని వచ్చేవారు కొందరే.
118వ కీర్తన 20వ వచనాన్ని మీరు గమనిస్తే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అని రాయబడి ఉంది. సో దేవుడి గుమ్మము ద్వారా నీతిమంతులు ప్రవేశిస్తారు. యేసు వారిని నీతిమంతులుగా తీర్చాడు గనుక. రెండో పాయింట్లోనికి వచ్చేయండి. రెండవది రాసుకునేవారు రాసుకోండి, ద ప్రొవిజన్. మొదటిది ద పిక్చర్, రెండవది ద ప్రొవిజన్. ఆయన మనకు చేసినటువంటి సమకూర్పు లేక ఏర్పాటు. 9వ వచనం 2వ భాగం నుండి 10వ వచనం వరకు. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో దీంట్లో మనం ముఖ్యంగా 9లో ఉన్నటువంటి భాగాన్నే చూస్తాం. 10ని మనము మరొక మెసేజ్కి ఎప్పటికైనా విడిచిపెడదాం. ఒక కామెంట్ చేసి ఆ సెకండ్ పాయింట్ నేను 10th వర్స్ని ముగిస్తాను. సో ఇక్కడ కూడా మీరు గమనించండి, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. నా ద్వారా, మరలా చెప్తున్నాడు, నా ద్వారా. హూ ఎవర్ ఎంటర్స్ త్రూ మీ. సో మనము దేవుడి సన్నిధికి, పరలోక రాజ్యానికి, నిజ జీవితానికి, సమృద్ధి గల జీవానికి, నిత్య జీవానికి ప్రవేశాన్ని పొందాలంటే యేసుక్రీస్తు ద్వారానే. సో యేసు ప్రభువుకి తెలియకుండా ఎవ్వరు కూడా ఆయన యొక్క రాజ్యంలోనికి రారు. Without the knowledge of Christ, no man can enter into the kingdom of God. రెండవది, వితౌట్ హిస్ పర్మిషన్. ఆయన యొక్క అనుమతి లేకుండా ఎవరు రారు. మరి మీరు అడగొచ్చు, ఎట్లా అనుమతిస్తాడు, ఏం చేస్తే అనుమతిస్తాడు? వెరీ సింపుల్. ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే, మారు మనసు పడితే, 2 అడుగులు అన్నమాట. మనం ఎక్కడికైనా డోర్ దగ్గరికి వస్తే మనం ఏం చేయాలి? అడుగు ముందుకు వేయాలి. డోర్ దగ్గర నిలబడి మనము లోపలికి పోవచ్చో లేదో, పోతే మంచిదో కాదో, లోపలికి వస్తే లోపలికి రానిస్తారో బయటికి దోచేస్తారో. ఇప్పుడు ఈ చర్చికి మెయిన్ డోర్ ఉంది, పక్క డోర్లు ఉన్నా కూడా మెయిన్ డోర్ ఉంది. ఆ డోర్లోనికి ఎవరైనా వస్తే మేము ఎప్పుడైనా వెళ్ళగొడతామా? వెళ్ళగొట్టం. ఎందుకంటే అది తెరిచిందే ఎందుకు? మనుషులు రావడానికి. సో యేసు అంటున్నాడు, నేనే ద్వారము, తెరవబడ్డాను. సో రావడానికి. కాకపోతే ఆయన యొక్క అనుమతి లేకుండా ఎవరు లోపలికి రారు. విశ్వాసము, మారు మనసు. అండ్ యేసు యొక్క రక్తములో విశ్వాసము లేకుండా, ఆయన కార్చిన రక్తమే నా ప్రాయశ్చిత్తము, నా వెల, నాకు విమోచన, క్రయధనం అని నమ్మకుండా ఎవరు కూడా లోపలికి రాలేరు. అండ్ లోపలికి వచ్చినటువంటి వారు తప్పకుండా ఆయనలోనికి వస్తున్నారు కనుక ఆయనలో ఉన్నటువంటి ప్రతి దీవెన, అది ఆత్మ సంబంధమైన దీవెన, భౌతికపరమైన దీవెన, ప్రతి దీవెన వారిది అవుతుంది. అండ్ ఆయనను వారు ధరిస్తారు. ఆయన యొక్క ఇమేజ్లోనికి వారు వస్తున్నారు. ఇది చాలా ముఖ్యము. ఇది లేకపోతే చాలా చాలా విపత్కర పరిస్థితుల్లోనికి మనం పోవచ్చు. సో మనము విశ్వాసమును బట్టి, మారు మనసును బట్టి ఆయనలోనికి ప్రవేశిస్తాం, నూతన జీవములోనికి ప్రవేశిస్తాం, దేవుడితో నూతన సంబంధంలోనికి ప్రవేశిస్తాం, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం యేసు ద్వారానే. మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, మన క్రిస్టియన్ ఫ్యామిలీ ద్వారా ప్రవేశము లభించదు, మన క్రిస్టియన్ చర్చ్ ద్వారా ప్రవేశము లభించదు, మన క్రిస్టియన్ మెంబర్షిప్ ద్వారా ప్రవేశము లభించదు. స్పర్జన్ అనేవాడు, నువ్వు నా చర్చ్ మెంబర్ అయ్యి క్రైస్ట్ యొక్క మెంబర్ అవ్వకుండా, క్రైస్ట్లోనికి ఎంటర్ అవ్వకుండా ఉంటే నేను నీకు ఇచ్చినటువంటి చర్చ్ మెంబర్షిప్ ఒక వేస్ట్ పేపర్ అంటాడు. నేను నీకు ఇచ్చిన బ్యాప్టిజం సర్టిఫికెట్ ఒక వేస్ట్ పేపర్. సో చాలామంది బ్యాప్టిజం సర్టిఫికెట్కి, చర్చ్ మెంబర్షిప్ ఫామ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, క్రైస్ట్కి కాదు. మీకు అవి లేకపోతే, ఆ పేపర్లు ఇవ్వకపోతే ఏం పర్వాలేదు, మీరు క్రైస్ట్లోనికి ఎంటర్ అయ్యారా, అది ముఖ్యం. క్రిస్టియన్ ప్రాక్టీసెస్ మనకు ఎంట్రన్స్ కాదు. నేను రోజు ప్రార్థన చేస్తాను, నేను రోజు బైబిల్ చదువుతాను, నేను రోజు కాకపోయినా వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాను, సంఘానికి ప్రతి సండే కాకపోయినా కొన్ని సండేలు పోతాను, నేను ఎవ్రీ మంత్ కానుక ఇవ్వకపోయినా ఉన్నప్పుడు ఇస్తాను, కనుక నో ఎంట్రీ. సో జీసస్ అందుకే అంటాడు, నా ద్వారానే. అండ్ రెండవది గొప్ప మాట చెప్పాడు, శుభవార్త చెప్పాడు, ప్రతి ఒక్కరికి వర్తించేటట్టు చెప్పాడు, ఎవడైనా, ఇఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఎనీ వన్. సో ఆయన ద్వారా ఎవడైనా లోపలికి రావచ్చు. సో ఇక్కడ పక్షపాతం లేదు, ఇక్కడ ఆ యొక్క భేదము, తారతమ్యము అనేవి ఆయన చూపించట్లేదు.
ఒక జాతి, ఒక వర్గము, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వారు అనట్లేదు. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడు ఇశ్రాయేలీయులనే స్వకీయ సాంపద్య జనముగా పెట్టుకున్నాడు, ఓన్ పీపుల్గా. కానీ న్యూ టెస్టిమెంట్లో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేశాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఎవడైనా అనగానే ఇండివిజువల్ లెవెల్కి వచ్చాడు. అంటే ఒక్కొక్కడు రావాలి, నీ ఫ్యామిలీ తర్వాత వస్తుంది, కానీ మొదట నీవు రావాలి. అదే పౌలు ఫిలిప్పీ సంఘానికి అంటాడు, ఆయన యందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. సో యేసు ప్రభు నిష్పక్షపాతంగా అందరినీ రాణిస్తున్నాడు. మన దేశంలో ఇప్పటికి కూడా ఉన్నటువంటి ఒక జాడ్యం ఏంటంటే, మన దేశంలో ఎవరైతే దేవాలయాలు మరి మత స్థలాలుగా ఎంచినటువంటి కొన్ని ప్రముఖ ప్రాంతాల్లోనికి అంటరాని వారిని రానివ్వరు. యెరూషలేం ఉంది, యెరూషలేంలో అల్ అక్సా మాస్క్ ఉంది. అల్ అక్సా మాస్క్లో యెరూషలేంలో ఉన్నటువంటి రెసిడెంట్గా ఉన్న ఒక యూదుడు అడుగు పెట్టకూడదు. నో ఎంట్రన్స్ ఫర్ అ జ్యూ. సో ఈ ప్రకారం ప్రపంచంలో ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. ప్రతి ఒక్కడు ఎవడైనా సరే లోపలికి రావచ్చు. మంచి పేరున్నవాడు అనలేదు, మంచి కుటుంబం నుండి వచ్చిన వాడు అనలేదు, మర్యాదస్తుడు అనలేదు, ఎవడైనా సరే అన్నాడు. సో వాడి విశ్వాసం ఎట్లాంటిదైనా, వాడి ప్రవర్తన ఎట్లాంటిదైనా, వాడి బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిదైనా, వాడికి ఉన్నటువంటి బంధకాలు ఎట్లాంటివైనా, వాడు యేసు దగ్గర శరణు కోరి వస్తే వాడికి ఆయన సహాయము చేస్తాడు. సో ఎవడైనా లోపల ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? 3 చెప్పాడు. సో 3 బ్రీఫ్గా మనము ఆయన చెప్పిన విషయాలు చూద్దాం. మొదటిది, రక్షించబడతాడు. వాడు రక్షింపబడిన వాడై. సో యేసు ప్రభు దగ్గరికి ఎవడైనా వస్తే ఫస్ట్ జరిగేది ఏంటి అంటే రక్షణ కార్యం. సో మీరు రాసుకుంటుంటే రాసుకోవచ్చు. సెక్యూరిటీ, ఇది సబ్ పాయింట్, సెకండ్ పాయింట్ కింద సబ్ పాయింట్. సెక్యూరిటీ, షల్ బి సేవ్డ్, హీ షల్ బి సేవ్డ్, షీ షల్ బి సేవ్డ్. అతడు రక్షించబడతాడు, ఆమె రక్షించబడుతుంది. దేని నుండి రక్షించబడతారు? పాపము నుండి రక్షించబడతారు. పాప పర్యావసానం అయినటువంటి మరణము నుండి రక్షించబడతారు. మరణము 2 రకాలు. ఒకటి భౌతికముగా శరీరము చచ్చి మట్టిలో కలిసిపోతుంది. రెండవది ఆత్మ, అది దేవుడి దగ్గరికి పోయినప్పుడు అది నరకానికి పంపబడకుండా, నిత్య నాశనానికి వెళ్లకుండా దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. సో నశింపక నిత్య జీవం అని ప్రభు ఏదైతే చెప్పాడో దాని ప్రకారము జరుగుతుంది. సో వీళ్ళు గొర్రెలకు కాపరి ఎంత క్షేమాన్ని ఇస్తాడో చూడండి. అవి దొడ్డిలోనికి రాగానే అవి సురక్షితం అయిపోయాయి. ఎందుకంటే ఇక వాటికి భయం అవసరం లేదు, వాటికి బెడద అవసరం లేదు. వాటిని తోడేలు పీక్కు తింటుందేమో, లేకపోతే దొంగలు వచ్చి వాటిని పట్టుకొని తీసుకుపోతారేమో, అమ్ముకుంటారేమో, కోసుకుంటారేమో అనేటువంటి భయము అవసరం లేదు. పాపం మనల్ని దోషారోపణకు గురి చేస్తుంది, అండ్ మరణం మనల్ని భయపెడుతూ ఉంటుంది. మరణ భయము చేత దాసులుగా మారిపోయినటువంటి వారు ప్రపంచంలో ప్రతి ఒక్కరు. అలాంటి వారందరినీ కూడా ఆయన రక్షణ అభయంలోనికి తీసుకుని వచ్చేసరికి నిర్భయముగా వారు మారిపోతారు. ఒక సేవకుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. కొంతమంది రష్యన్లు గుర్రాల మీద వారు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తుంటే కొన్ని తోడేళ్ళు వారి వెంటబడ్డాయి. ఇవి కిరాతకమైన తోడేళ్ళు. సో ఈ తోడేళ్ళు ఎంత వేగంగా వచ్చాయంటే అవి ఆ యొక్క గుర్రపు రౌతులను పట్టుకొని తినడానికి, గుర్రాలను తినడానికి వేగంగా వచ్చాయి. సో ఈ రష్యన్ రౌతులు చాలా వేగంగా పోయేసి అక్కడ ఒక పాత ఇల్లు ఉంటే దాని దగ్గరికి వచ్చారు, అండ్ గుర్రాలు దిగారు. ఆ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళారు, డోర్ వేసేసుకున్నారు. సో డోర్ వేసేసుకోగానే లోపలికి వెళ్ళిపోయారు. ఇక తోడేళ్ళు బయటకు వచ్చి డోర్ని గీకుతున్నాయి, చుట్టూ తిరిగి అరుస్తున్నాయి, కేకలు పెడుతున్నాయి. వారికి ప్రమాదం పోయిందా? పోయింది. ఎందుకంటే వారు ఇప్పుడు సెక్యూర్ ప్లేస్లో ఉన్నారు. అండ్ వాటిని బయటపెట్టింది ఏంటి? డోర్. ఆ డోర్ వారిని ప్రొటెక్ట్ చేసింది. సో యేసుప్రభు అంటున్నాడు, నాలోనికి మీరు వస్తే మిమ్మల్ని నేను రక్షిస్తాను, నాలోనికి మీరు వస్తే మీరు సురక్షితంగా ఉంటారు, నాలోనికి మీరు వస్తే మీకు భద్రతను కలుగజేస్తాను. ఈ బైబిల్ నేను చదివినప్పుడు దేవుడు మనకు చూపించేటువంటి చిత్రాలు, ఒకటి ఘట సర్పం. ఘట సర్పం అంటే తెలుగు భాషలో సింపుల్గా చెప్పాలంటే కొండ చిలువ. కొండ చిలువ ఏం చేస్తుంది? మనిషి వెంట పడితే ఫస్ట్ వాడిని చుడుతుంది, దాని తర్వాత వాడిని విరుస్తుంది, వాడి ఎముకలన్నీ విరిచేస్తుంది. అంటే దాని యొక్క రౌండ్గా చుట్టి వాడిని పైనుండి కింది దాకా విరిచేస్తుంది, వాడిని పిప్పి చేస్తుంది. తర్వాత వాడు చచ్చిపోతాడు కదా, ఇప్పుడు వాడిని రిలీజ్ చేసి కింద నుండి వాడిని పైదాకా నిలువున మింగుతుంది. బైబిల్ ఏం చెప్తోంది? ఆది ఘట సర్పము
సాతాను మీ వెంట పడి తిరుగుతున్నాడు. సో మీరు బయట ఉండాలా, లోపల ఉండాలా? ఎక్కడుండాలి మీరు? మీకు ఆ యొక్క గ్రేట్ డ్రాగన్కి మధ్యలో డోర్ ఉండాలా, ఉండొద్దా? రెండవది, ప్రపంచము అది కారు చిచ్చులాగా వస్తోంది, వేగంగా అది తగలబడిపోతోంది, నాశనం అవుతోంది. అది దాని దారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడిని కబలించి కాల్చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మీరు ఈ యొక్క డోర్ గుండా అవతలికి వెళ్ళిపోతే మీకు ఆ ప్రమాదం పొంచి ఉండదు. మూడవది ఏంటి? తోడేళ్ల గురించి చెప్పాను. ఇక్కడ మన గురించి చెప్దాం. మనలో ఉన్నన్ని తోడేళ్ళు ప్రపంచంలో లేవు. మన యొక్క పాపిష్టి కోరికలు తోడేళ్ళు. అవి మనల్ని పడుకోనివ్వవు, మనల్ని నెమ్మదిగా ఉండనివ్వవు. మన వెంట పడి మనల్ని అవి పూర్తిగా తినేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి సురక్షితమైనటువంటి స్థానం యేసు ప్రభువే. సో ఈ 10వ అధ్యాయంలోనే 2 వచనాలు వినండి. యేసు ప్రభు ఏమంటాడో 28, 29. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. వాటికి అంటే గొర్రెలకు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన గొర్రెల దొడ్లోనికి వచ్చినటువంటి వారికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. సో ఇటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు. లోకంలోనే కాదు, నిత్య భద్రత, నిత్య నాశనము నుండి మీకు కలిగే సంరక్షణ అని యేసుప్రభు చెప్తున్నాడు. అంత గొప్ప హామీ మనకి ఇంకెవరిస్తారు? రెండవది లిబర్టీ. సెక్యూరిటీ తర్వాత లిబర్టీ. లిబర్టీ అంటే స్వేచ్ఛ, లిబర్టీ అంటే స్వాతంత్రం. సో లోపలికి వచ్చినటువంటి వాడు మొదట రక్షించబడతాడు. రక్షించబడిన తర్వాత లోపలికి పోవచ్చు, బయటికి వచ్చచ్చు అన్నాడు. సో గోయింగ్ ఇన్, కమింగ్ అవుట్, ఇది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్స్ అనుకుంటారు పాప క్షమాపణ, ఆత్మరక్షణ, పరలోక భాగ్యము, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. నో, అది ఫస్ట్ స్టెప్, అది రిజిస్ట్రేషన్. దాని తర్వాత ఎగ్జామినేషన్, దాని తర్వాతే మీకు గ్లోరిఫికేషన్. సో మనము బడిలో చేరాము, పోయేసి ఆ యొక్క అన్ని కాగితాలు రాయించేసుకున్నాం, తెచ్చుకున్నాం, బ్యాగ్ కొన్నాం, పుస్తకాలు కొన్నాం, టిఫిన్ బాక్స్ కొన్నాం, వాటర్ బాటిల్ కొన్నాం, ఇక రోజు స్కూల్కి పోకుండా ఇంట్లో ఉంటా. ఐఎమ్ ఏ రిజిస్టర్డ్ స్టూడెంట్. నాన్ సెన్స్. ఎవ్రీడే యూ షుడ్ గో టు స్కూల్. ప్రతిరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, పాఠాలు నేర్చుకోవాలి. అట్లాగే క్రిస్టియన్ చర్చ్ని పెట్టాడు. క్రైస్ట్ లైక్నెస్లోనికి నీవు ఎదగడానికి నీవు లోపలికి పోతే ఆయనతో సహవాసం, నీవు బయటకు వస్తే ఆయన సంఘముతో సహవాసం. ఇది ఇంకా ఎప్పుడైనా మనం వివరిద్దాము, ఇప్పుడు అంత టైం దాంట్లో లేదు. కానీ కొన్ని పివటల్ పాయింట్స్, అంటే కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెప్తాను. నోవహు ఆయన కుటుంబము ఓడలోనికి ప్రవేశించిన తర్వాత బైబిల్ ప్రత్యేకంగా ఒక మాట చెప్తోంది, దేవుడు తలుపు మూసేసాడు. సో వారు సురక్షితంగా ఉన్నారు. మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం సురక్షితం అయిపోయాం. తర్వాత మీరు మళ్ళీ ఆదికాండం చూడండి. ఆ యొక్క జలప్రళయం అయిపోయి నీరు అంతా ఇంకిపోయి అంతా కూడా బయట ఓపెన్గా కనబడేసరికి దేవుడు నోవహును అతని కుటుంబాన్ని బయటికి తెచ్చాడు. వారు మొదట బలిపీఠం కట్టారు. తర్వాత వారి పిల్లలు ఇక వేరే వేరే దేశాలకు వెళ్ళారు. ఆ దేశం నుండి, ఆ యొక్క పిల్లల నుండే మనమందరం వచ్చాం. సో భారతీయులు ఎక్కడి నుండి వచ్చారు అనేది ఇప్పుడు DNA ద్వారా తెలుసుకున్నారు. మనందరం కూడా ఒక సూపర్ యాన్సిస్టర్ నుండే వచ్చాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళుట, బయటికి వెళ్ళుట, దీని గురించి కూడా 2 విషయాలు మనము చూద్దాం. ఒకటి, లోపలికి వెళ్ళుట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 15 వచనాలు దేవుడి మాట ప్రకారం ఉన్న వారికి దీవెన, మిగతా 54 వచనాలు దేవుడి మాట వినని వారికి వచ్చే శాపం. సో ఇక్కడ ఏమనుంది? నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఇప్పుడు ఈ స్టేటస్కి వచ్చావన్నమాట. ఒక క్రిస్టియన్ వెన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాడు, వాడు బయటికి పోయినప్పుడు దీవించబడతాడు. అందరూ ఆ వ్యక్తిని ధన్యుడు, ధన్యురాలు అంటారు. 121వ కీర్తన 8వ వచనంలో మీరు చూస్తే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. సో నువ్వు లోపలున్నా బయటున్నా దేవుడు నీకు భద్రతనిస్తాడు. సో నువ్వు లోపలికి వచ్చావు కనుక నీవు సమాధాన స్థితిలో ఉంటావు. నీవు లోపలున్నప్పుడు ఏం చేస్తావు? దేవుడికి ప్రార్థన చేస్తావు. లోపలున్నప్పుడు ఏం చేస్తావు? దేవుడికి సహవాసము చేయడానికి సమయం ఇస్తావు. నీవు లోపలున్నప్పుడు ఏం చేస్తావు? దేవుడి స్వరాన్ని వింటావు. నీవు లోపలున్నప్పుడు ఏం చేస్తావు? క్రీస్తు పోలికలోనికి రూపుదిద్దబడతావు. అండ్ నీవు అట్లా తయారైన తర్వాత నీవు బయటికి పంపబడతావు. బయటికి ఎందుకు పంపబడుతున్నావు? దేవుడి సాక్షిగా ఉండడానికి, దేవుడి సేవ చేయడానికి, దేవుడి యొక్క తరపున నీవు ఒక సాదృశ్యముగా ఉండడానికి. సాదృశ్యం అంటే నేను యేసు దగ్గరికి వచ్చాను, యేసు నన్ను ఎట్లా మార్చాడో చూడండి.
మీ బంధువర్గంలో, మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, మీ ఆఫీస్లో, మీ యొక్క స్కూల్లో, కాలేజీలో మీరు జీసస్ యొక్క రెప్లికా అయి ఉన్నారు. ఎవడైనా యేసు దగ్గరికి వస్తే ఇట్లా మారతాడు, దానికి నేనే నమూనా అని మీరు చూపడానికి. కానీ చర్చెస్లో చాలా మట్టుకు ఏమైపోయిందంటే, మీరు లోపలికి రండి, ఇక 4 గోడల మధ్యలో ఉండండి, బయటికి వెళ్ళకండి. ఎన్నో చర్చెస్లో ఎంతోమంది క్రిస్టియన్ మెంటాలిటీ ఏంటంటే, నేను రక్షించబడ్డాను, నేను చర్చ్ మెంబర్ అయ్యాను, ప్రతి సండే చర్చ్కి వెళ్తాను, ఇంటికి వస్తాను, బైబిల్ని సండే టు సండే ఆ గూట్లో పెడతాను, తీస్తాను, మళ్ళీ గూట్లో పెడతాను, వారమంతా ఇక నేను దేవుడి కొరకు లోకంలో బ్రతకను. ఇది అన్బిబ్లికల్, ఇది అన్స్పిరిచువల్, ఇది అన్క్రిస్టియన్. ఇది అదేంటో కూడా మీకు పౌలు జీవితంలో చూపిస్తాను. సో యేసు నిన్నెందుకు రక్షించాడు, ఎందుకు రూపాంతరపరుస్తున్నాడు, ఎందుకు నీలో ఆత్మ అగ్నిని పెట్టి రగిలేటట్టు చేస్తున్నాడు, నువ్వు బయటికి వెళ్ళి ఆయన రాకడ వరకు ఆయన్ని రక్షకుడు అని అందరికీ చూపించడానికి. సో మనం బయటికి వెళ్ళి శ్రమల పాలు అవ్వడానికి, మనం బయటికి వెళ్ళి నిందల పాలు అవ్వడానికి, మనం బయటికి వెళ్ళి దేవుడి కొరకు మన జీవితాన్ని వెచ్చించడానికి. ఇప్పుడు మీ బైబిల్ తిప్పి చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26 నుండి 29వ వచనం వరకు. ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ అక్కడ ఉన్న 2 విషయాలు మీకు చూపించి ముందుకెళ్ళిపోతాను. అపోస్తలులు 9:26 నుండి 29 వరకు జాగ్రత్తగా గమనించండి. అతడు అంటే పౌలు. అతడు రక్షించబడ్డాడు. 9వ అధ్యాయంలోనే యేసుప్రభుని ఎదుర్కొన్నాడు, రక్షించబడ్డాడు, ద్వారము గుండా దేవుడి సన్నిధానంలోనికి ప్రవేశము కలిగి ఉన్నాడు. ఇప్పుడు అతని గురించి ఏమని రాయబడి ఉంది? అతడు యెరూషలేములోనికి వచ్చి, అది అండర్లైన్ చేయండి, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దబరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాడు. సో ఇప్పుడు అతడు ఎంట్రీ అనమాట. జెరూసలేంలో ఉన్నటువంటి ఆ సంఘంలోనికి, అతడికి సహవాసంలోనికి అవకాశము లభించింది. సో లోపలికి వచ్చాడు. ఇక తర్వాత చూడండి, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు, అది అండర్లైన్ చేయండి. లోపలికి వస్తున్నాడు, బయటికి పోతున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి పోతున్నాడు. లోపలికి వచ్చి వారితో సహవాసంలో బలపరచబడతాడు, అభిషేకించబడతాడు, ప్రార్థించబడతాడు, బయటికి పోయి మిషనరీ ప్రయాణాలు మొదలు పెడతాడు. ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. సో అతడు బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? యేసుని గురించి ప్రకటిస్తున్నాడు. సో నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు బయటికి వెళ్తే ప్రతి వారము నీవు దేవుడికి సాక్షివి, నీవు దేవుడి సేవకుడవు. అందుకనే మన చర్చ్లో వాలంటీర్ సిస్టమ్ అనేది పెట్టాం. ఆరాధనలో 2వ భాగం ఏంటంటే సేవ. మొదటిది సమర్పణ, 2వది సేవ. మొదటిది స్తుతి, తర్వాతది సేవ. సో ఇప్పుడు అలా ఉన్నప్పుడు నేను చర్చికి వస్తాను బ్రదర్, నేను బయటికి పోయి టెస్టిమనీ ఇవ్వను బ్రదర్, నేను బయటికి పోయి కరపత్రం ఇవ్వను బ్రదర్, మీరు బయట ఏదన్నా చేయమంటే చెయ్యను బ్రదర్, నేను చర్చిలో కూడా చెయ్యను బ్రదర్ అంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ అకార్డింగ్ టు క్రైస్ట్. నేను లోపలికి వస్తాను, బయటికి పోను, నువ్వు లోపలికే రాలేదంటాడు యేసు. ఎందుకంటే లోపలికి వచ్చిన ప్రతి గొర్రె బయటికి పోతుంది. బయటికి ఎందుకు పోవాలి? మేత బయట ఉంటుంది కదా. దొడ్డిలో ఉంటుందా, బయట ఉంటుందా? బయట ఉంటుంది. సో 22 అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 17-18. ఇక్కడ కూడా పౌలు జీవితంలో దేవుడు ఎంత చక్కగా వాక్యాన్ని రాసి పెట్టాడు, సత్యాన్ని రాసి పెట్టాడు. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడునై ప్రభువును చూచి తిని. ఆయన చర్చిలోనికి వచ్చాడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు, పరవశుడయ్యాడు, ప్రభువును చూశాడు. ఇప్పుడు వినండి, అది ఫస్ట్ ఫేజ్, లోపలికి వచ్చాడు. ఇప్పుడు సెకండ్ ఫేజ్, బయటికి పోతున్నాడు. అప్పుడు ఆయన అంటే యేసు ప్రభు, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యం వారు అంగీకరింపరని నాతో చెప్పాను. సో లోపలికి వచ్చావు కదా, ప్రార్థన చేసావు కదా, పరవశించావు కదా, నా దర్శనం పొందావు కదా, ఇక బయటికి పో, దేశాల మీదకి పో, అందరికీ నా దర్శనం గురించి ప్రకటించు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. సో నీవు లోపలికి వచ్చావా? లోపలికి వస్తే బయటికి పోతున్నావా? మన ఆటంకాలు మనల్ని ఆపు చేయకూడదు. 3వది సెటైటీ. సెటైటీ అంటే సంతృప్తి. సెక్యూరిటీ. రెండవది ఏంటి? ఏం చెప్పాను? లిబర్టీ. 3వది సెటైటీ అంటే సంతృప్తి. మేత మేయుచునుండును, మేత మేయుచునుండును. సో ఇక్కడ బేసికలీ లోపల బయట 2 చోట్ల మేత. సంఘంలో మనం మేస్తాం, బయట మనం మేస్తాం. దేవుడి చిత్తంలో ఉన్నటువంటి వాడు దేవుడి సత్యమును ఎప్పుడూ కలిగి ఉంటాడు.
23వ కీర్తన మనందరికీ చాలా ప్రియమైన కీర్తన. దాంట్లో ఇట్లా రాయబడి ఉంది 2-3 వచనాల్లో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. సో మరలా దాని గురించి వివరణలోనికి మనం వెళ్దాం. కానీ ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి రెస్ట్, విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. రెండవది రిఫ్రెష్మెంట్, నూతన పరచబట్ట గురించి మాట్లాడుతున్నాడు. మూడవది రెస్టోరేషన్, స్థిరపరచబడుట లేకపోతే పునఃస్థాపన గురించి మాట్లాడుతున్నాడు. సో యేసు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. గ్రీన్ పాస్చర్స్, పచ్చిక గల చోట్లకు మనం వెళ్ళడం చాలా అవసరం. సో ఇక్కడ సంతృప్తి, పచ్చిక గల చోట్లు. ఒకసారి ఒక పాస్టర్ గారు తన చర్చ్ బిల్డింగ్ని మొత్తం అంతా రెనోవేట్ చేస్తున్నాడు అనమాట. బిల్డింగ్ అంతా శాంక్చువరీ, తర్వాత ఆఫీసు, తర్వాత ఇది అది. సో ఇంటీరియర్ డెకరేటర్ని పిలిస్తే ఇంటీరియర్ డెకరేటర్ వచ్చి అన్నీ ఇట్లా 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 అని అన్ని సలహాలు చెప్పారు. ఆ ప్రకారమే వాళ్ళు చేస్తున్నారు. పాస్టర్ ఆఫీస్కి ఇంటీరియర్ డెకరేటర్ వచ్చింది. సో పాస్టర్ ఆఫీసు బ్రైట్ కలర్తో ఉండాలని పాస్టర్ గారు చెప్పారు. మెరిసిపోతూ ఉండాలి, లోపలికి రాగానే కళ్ళు వదిలిపోవాలి మనిషికి. ఆ మంది అది మీకు మీ యొక్క ఆఫీస్కి సూట్ అవ్వదు. నన్ను అడిగితే ఇంటీరియర్ డెకరేటర్గా మీరు ఒక పాస్టర్, మీ ఆఫీస్లో మీరు ఎక్కువ టైం నెమ్మదిగా కౌన్సిలింగ్ చేస్తారు, సమస్యలు ఉన్నటువంటి వారికి మీరు సలహాలు ఇస్తారు, వాక్యం చెప్తారు, వారి సమస్య నుండి వారిని బయటికి తెచ్చి సమాధానంతో పంపే ప్రయత్నం చేస్తారు. కనుక మీ ఆఫీస్లో బ్రైట్ కలర్స్ ఉండొద్దు, మీ ఆఫీస్లో సాఫ్ట్ గ్రీన్ ఉండాలి అంది. పాస్టర్ అన్నాడు, సాఫ్ట్ గ్రీన్ అసలు ఏమి లైటే ఉండనట్టు అయిపోద్ది, అంతట్లా డల్ అయిపోద్ది. అంటే ఆ ఇంటీరియర్ డెకరేటర్ ఆమె చెప్పింది, మీకు సత్యం చెప్పాలి, నేను కలర్స్తో పనిచేస్తాను కనుక కలర్స్లో ఉన్నటువంటి విశిష్టత చెప్తాను. మీరు బ్రైట్ కలర్ వేసారనుకోండి, రెడ్ కలర్ వేసారనుకోండి, అది మనిషిలో ఉద్రేకాన్ని పెంచుతుంది. కానీ మీరు సాఫ్ట్ గ్రీన్ వేసారనుకోండి, అది హ్యూమన్ ఇమోషన్ని సూత్ చేస్తుంది. అంటే మనిషిలో ఉన్నటువంటి భావములను అది సముదాయించి నిమ్మలపరుస్తుంది. సో మీ దగ్గరికి బాధలతో, దుఃఖాలతో, కష్టాలతో, సమస్యలతో సతమతమవుతూ వచ్చినటువంటి వారి గ్రీన్ ఎన్వైరన్మెంట్లో కూర్చుంటే వారు సముదాయించబడతారు, నిమ్మలమవుతారు. సో పాస్టర్ గారికి దానికి చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ లేదు కనుక ఊరుకున్నాడు, అట్లాగే వేసేసింది. ఆయన యొక్క మొదటి కౌన్సిలీ వచ్చింది. ఆ సర్వీస్ తర్వాత ఆమెకి ఆయన కౌన్సిలింగ్ చేశాడు. ఆమె దుఃఖ నివారణ కలిగి పోతున్నప్పుడు ఆమె ఒక మాట అంది, పాస్టర్ గారు, ద గ్రీన్ ఇన్ దిస్ ఆఫీస్ ఈజ్ సో సూదింగ్. మీ ఆఫీస్లో ఉన్నటువంటి పచ్చని కలర్ ఎంతో నాకు ఉపశమనమునిచ్చింది. పాస్టర్కి అప్పుడు అర్థమైంది, ఇంటీరియర్ డెకరేటర్గా ఉండాలి, పాస్టర్గా ఉండాలి. పాస్టర్ ఇంటీరియర్ డెకరేటర్ అవ్వద్దు. సో పచ్చిక గల చోట్ల అండ్ ఆయన మనల్ని సేద తీరుస్తాడు. సో అది యేసులోనే. చాలామంది యేసుతో అట్లా ఉండరు కనుక వారికి అలాంటి సమస్య. ఇంకా మొదటి దినవృత్తాంతములు 4:40 ఉంది, మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిది. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురం ఉండిరు. దేవుడి ప్రజలకి బలమైన మేత, నెమ్మది, సుఖము గల విశాల దేశాన్ని దేవుడిచ్చాడు. ఇంకా ఎన్నో వచనాలు మనం చూసుకోవచ్చు. 10వ వచనము నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 10వ వచనంలో దొంగతనము, హత్య, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. ఈ దొంగ ఎవడు అంటే చాలాసార్లు మనము సాతాను అని చెప్తాము, నేను చెప్పాను. కానీ కాంటెక్స్ట్ ప్రకారము దొంగ ఎవడో కాదు, పరిసయుడే దొంగ, ఆ శాస్త్రీయ దొంగ, ఆ సద్దుకయుడే దొంగ, ఆ ప్రధాన యాజకుడే దొంగ. యేసును అంగీకరించని, యేసును వ్యతిరేకించి, యేసును హతమారుద్దాం అనుకున్నటువంటి వీరే దొంగలు, దోచుకునేవారు. వీరెందుకు వస్తారంటే దొంగతనం చేయడానికి, వీరెందుకు వస్తారంటే హత్య చేయడానికి, వీరెందుకు వస్తారంటే నాశనం చేయడానికి. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో గొర్రెలకు జీవము, సమృద్ధి గల జీవము కలిగించడానికి ఆయన వచ్చాడు. సో ఆ ద్వారము గుండా యేసు యొక్క దొడ్డిలోనికి వచ్చి యేసు గొర్రెగా మారితే ఆ వ్యక్తికి రక్షణ అనుభవం, ఆ వ్యక్తికి సమృద్ధి గల జీవం అండ్ ఆ వ్యక్తికి నిత్య జీవం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడినప్పుడు ఇట్లా చెప్పాడు, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు.
ఎందుకంటే ఏసే తలుపు కదా, ఆయనే తెరవబడున్నాడు, ఇంకా తెరవబడున్నాడు. ఇంకా మనిషి తన పాపాన్ని గుర్తించి రక్షించబడ్డక యేసు తన ద్వారాన్ని తెరిచే ఉంచాడు. కానీ ఒక రోజున అది మూతబడుతుంది. ఈ రోజున తెరవబడింది కనుక మీకందరికీ, రక్షణ పొందని వారికి, యేసు ద్వారా దేవుడి సన్నిధానంలోనికి ప్రవేశించినటువంటి వారికి ఇది ఒక మంచి సదావకాశం. కానీ రేపు తలుపు వేయబడితే అప్పుడిక చాలా కష్టం. నోవహు కాలంలో ఆయన ఎంతో బోధ చేశాడు 100 ఏళ్ళు, కానీ వారు రాలేదు. ఎప్పుడైతే నోవహు కుటుంబాన్ని దేవుడు లోపల పెట్టి తలుపేశాడో, జలము భూమి మీద పెరగడం మొదలుపెట్టిందో, అప్పుడు వచ్చి వారు తలుపులు తడుతున్నారు. కానీ ఆ తలుపు ఎవరికి తీయబడదు. ఈ యొక్క 5 బుద్ధి లేని కన్యకల గురించి కూడా మనము గతంలో చూసాము. వారు కొనుక్కోవడానికి పోయారు నూనె, వెనక్కి వచ్చేసరికి తలుపులు వేయబడ్డాయి. వారు ఎంత తట్టినా కూడా తలుపులు తీయబడలేదు. సో ఇప్పుడు తలుపు తీయబడింది కనుక మీరు లోపలికి రావాలి. తలుపు వేయబడితే ఇక అవకాశం పోతుంది. ఈ మాటతో ప్రార్థన చేస్తాను. అపోస్తలు 14:27, యాక్ట్స్ 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్య జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించి. సో అన్య జనులు విశ్వసించడానికి ఆయన ద్వారము తెరిచిన సంగతి ఆ యొక్క అపోస్తలు చెప్పారు. అండ్ ఇంకా అన్య జనులు అంటే దేవుడి సంబంధులు కాని వారు విశ్వాసం ఉంచి రక్షించబడినట్లు దేవుడు ద్వారమును తెరిచి ఉంచాడు కనుకనే నేను ప్రకటన చేస్తున్నాను. జాన్ ఆర్ మాట్, MOTT, ఈయన జాన్ ఆర్ స్టాట్ కాదు, STOTT కాదు, జాన్ ఆర్ మాట్. అమెరికాలో పుట్టాడు. కార్నెల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చదువుకుంటున్నప్పుడు రక్షించబడ్డాడు. అండ్ ఈయన ఒక ప్రముఖ సేవకుడిగా, మిసియాలజిస్ట్గా, మిషన్స్లో దేవుడి చేత అమోఘమైన రీతిలో వాడబడినటువంటి సేవకుడు. మనకి ఈ రోజున విద్యార్థి పరిచర్యల గురించి తెలుసు, స్టూడెంట్స్ మినిస్ట్రీస్ గురించి తెలుసు. కానీ ప్రపంచంలో మొట్టమొదటి స్టూడెంట్ మినిస్ట్రీ ప్రారంభించినటువంటి వ్యక్తి జాన్ ఆర్ మాట్. ఆయన పెట్టినటువంటి పేరు వరల్డ్స్ స్టూడెంట్ క్రిస్టియన్ ఫెడరేషన్. 1895లో మొదలుపెట్టాడు. సో దానికి ఆయన మొదటి జనరల్ సెక్రటరీగా 1895 నుండి 1920 వరకు, తర్వాత 1920 నుండి 1928 వరకు దాని వరల్డ్ చైర్మన్గా పనిచేశాడు. 33 ఏళ్ళు ఆయన ఆ యొక్క ప్రపంచ విద్యార్థి క్రైస్తవ సమైక్యకు నాయకుడిగా ఉండి నడిపించాడు. 80 దేశాల్లో, 80 కంట్రీస్లో ఆ టైంలో విమానాలు అంత మంచిగా లేని టైంలో 80 కంట్రీస్లో, హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్లో, మిలియన్స్ ఆఫ్ విద్యార్థుల మధ్యలో సేవ చేసినటువంటి దేవుడి సేవకుడు. అండ్ ఆయన ఇచ్చిన సాక్ష్యం మరణానికి ముందు ఆయన అంటాడు, 80 దేశాల్లో, 100 విశ్వవిద్యాలయాల్లో, వేల లక్షల విద్యార్థులలో నేను చూసింది ప్రపంచంలో ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. కానీ యేసుక్రీస్తు అందరికన్నా శ్రేష్టమైన వాడు, ఆయనకు సాటి మరి ఏది లేదు. పడిపోయినటువంటి వారందరిలో ఆయన నిటారుగా నిలబడున్నాడు. అపవిత్రులందరి మధ్యలో ఆయన ఒక్కడే పరిశుద్ధుడై ఉన్నాడు. పాపులందరికీ ఆయనే ఏకైక రక్షకుడు, ఆయనే రాజుల రాజు, ఆయనే ప్రభువుల ప్రభువు అని సాక్ష్యం ఇచ్చి ఆయన ప్రభు సన్నిధానంలోనికి వెళ్ళిపోయాడు. సో అందుకనే ప్రభు అంటాడు, ద్వారమును నేనే ద్వారమును. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఆ ద్వారములోనికి మీరు ప్రవేశించారో లేదో చూసుకోండి. ఆ ద్వారంలోనికి మీరు ప్రవేశిస్తే మీరు దేవుని గొర్రె, మీరు రక్షించబడ్డారు. అండ్ మీరు లోపలికి వచ్చి బయటికి వెళ్తూ ఆ యొక్క సెక్యూరిటీలో, ఆ లిబర్టీలో, ఆ శాటియటీలో, అంటే ఆ యొక్క మేత మేయుచుండుటలో మీరు వర్ధిల్లారు. దేవుని గొర్రెకుండే 3 లక్షణాలు అవి. భద్రపరచబడతారు, బయటికి వెళ్ళి వారు సేవ చేయుటకు లోపలికి వచ్చి సిద్ధపరచబడతారు. అందుకని చర్చికి ప్రతి వారము వీలైనన్ని సార్లు రావడము అది మన ధన్యత. అది భారము కాదు, అది భాగ్యము. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేసరికి ఆలస్యం అయిపోతే నష్టపోయేది మీరే. కానీ ఇక్కడ ఈ యొక్క పిక్చర్లో మీరు తెలుసుకోండి, ఆ ప్రొవిజన్ మీరు చూడండి, ఆయన ఏమి చేశాడు అనేది. మేత మేస్తూ ఆయన కొరకు జీవించుట. ప్రేమగల మా తండ్రి, మీరే మీ వాక్యమును బట్టి ఘనపరచబడి, మహిమపరచబడి, హెచ్చించబడి, అందరినీ మీ వైపు ఆకర్షించుకొని ప్రతి మనిషికి మీరే ద్వారముగా ఉండి వారు మీ నిత్య రాజ్యంలోనికి నిత్య జీవం పొందువారుగా ప్రవేశించుటకు సహాయం చేయమని, రక్షించమని, రూపాంతరపరచమని, మా సంఘంలో ప్రతి ఒక్కరిని ఆ ప్రకారం మీరు దర్శించి దీవించమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.